నమస్తే వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తలరేవు మండలం సుంకరపల్లెం గ్రామంలో కొలువై ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో స్వయంభూగా వెలిసిన నాగేంద్ర స్వామి వారి పుట్ట వద్ద స్కంద షష్ఠి మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రాగుదుట్టి ప్రసాదాచార్యులు ప్రభుత్వంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసి ఘనంగా కళ్యాణం నిర్వహించారు. వేకువజాము నుండే భక్తులు భారీగా రావడంతో ఆలయం కిక్కిరిసింది. పుట్ట వద్ద పాలు గుడ్లు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ధర్మకర్త పెద్దిరెడ్డి సుబ్బారావు పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం స్వామివారిని గ్రామ పురవీధుల ముందుగా ఊరేగింపు కొనసాగించారు. కనకాలపేట నుండి 10 మంది భక్తులు కలిసి 100 కేజీల పులిహోరను సమర్పించారు. సనాతన ధర్మ పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పిల్లలతో చాలా మంది లైన్ లో ఉన్నారు. అర్థం నడుతూ ఉండాలి, నుంచోకూడదు. అలాగా నడుతూ ఉండాలి, నడితే దర్శనం చేసుకోండి అమ్మా. నుంచోకూడదు, ఎవరో అమ్మ. నడుతూ ఉండాలి, లైన్ లోకి వెళ్ళాలమ్మా. అలా నడుతూ ఉండాలి, నడుతూ ఉండాలి. ఎవరో కూడా నుంచోకూడదు, నడుతూ ఉండాలి. దర్శనం చేసుకోవాలమ్మా, నుంచోకూడదమ్మా. నడితే దర్శనం చేసుకోవాలమ్మా. నడుతూ ఉండాలమ్మా. లైన్ లో చాలా మంది పిల్లలు ఉన్నారు, పిల్లలతో చాలా మంది లైన్ లో ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామం గణపతి నగర్ లో కొలువై ఉన్న శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండి వివిధ భజన బృందాలతో భక్తి గీతాలు భక్తులను అలరించాయి. ఆలయ ధర్మకర్త కావల గణపతిరావు పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అనంతరం స్వామివారిని గ్రామ పురవీధుల మీదుగా ఊరేగింపు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో కవల కోటేశ్వరరావు, కవల తిరుమల నాయుడు, బంధన శ్రీను, చాగంటి రాము మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అన్ని వేళలా కాపాడాలని కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలు. ముమ్మిడివరం, మురమల్ల, జి వేమవరం, చెయ్యేరు గ్రామాలలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. స్వామి అమ్మవార్లను పాలాభిషేకాలు, ప్రత్యేక పూజలు. రాత్రి ఆయా ఆలయాలలో ఘనంగా కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. Hello. మీడియా జరగాలి బయట వాళ్ళు జరగాలి. స్వామి నమస్కారం చేస్తుంది. జరగండి.
మళ్ళీ ఇక్కడ ఉన్నాం ఎవడే కాదు ముమ్మిడివరం మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ మరియు జూనియర్ సివిల్ జడ్జి శ్రీ మహమ్మద్ రహమతుల్లా గారి ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ప్రాంగణంలో లాడే సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సదస్సులో జడ్జి గారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ మూలస్థానం వంటిది. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రాతిపత్తి కలిగిన ఏకీకృత న్యాయ వ్యవస్థ చట్టసభలు చేసే శాసనాలను రాజ్యాంగం ద్వారా నడుచుకుంటున్నాయా లేదా చూసే బాధ్యత న్యాయస్థానంపై ఉంది. ప్రతి పౌరుడు చట్టం పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల మరియు ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు వాటిని అవగాహన చేసుకుని పూర్తి బాధ్యత వహించవలసి ప్రజలపై ఉంటుంది. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వడ్డీ నాగేశ్వరరావు గారు, ఏజీపీ కాశీ సిద్ధార్థ కుమార్ గారు, సీనియర్ అడ్వకేట్ డోనుపాటి ఆంజనేయులు గారు, శ్రీమతి టి శాంతి సుధా గారు, ఇతర అడ్వకేట్లు మరియు కోర్టు సూపరింటెండెంట్ గారు, కోర్టు సిబ్బంది, పోలీసు వారు తదితరులు పాల్గొన్నారు. And to secure to all citizens justice, social, economic and political liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of individual and the unity and integrity of the nation. In our constituent assembly is 26th day of November 1949 do hereby adopt, enact and give. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సంస్థాగత నిర్మాణ కార్యక్రమం పరిశీలకులుగా హాజరైన ఆల్ ఇండియా కిసాన్ సెల్ అధ్యక్షులు అఖిలేష్ శుక్లా, పిసిసి సభ్యురాలు అరిగిన అరుణ కుమారి కార్యకర్తల అభిప్రాయాలకు విలువనిస్తూ నుంచి మంచి నాయకత్వం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కిసాన్ సెల్ అధ్యక్షుడు అఖిలేష్ శుక్లా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో భాగంగా పిసిసి సభ్యురాలు అరిగెల అరుణ కుమార్తో కలిసి ముమ్మిడివరంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఏ పార్టీ చేయని విధంగా దేశవ్యాప్తంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు అభిప్రాయం మేరకు పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో కృషి చేసే వారిని గుర్తించి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని ఏఐసిసి నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గాల సమావేశాల అనంతరం పార్టీ జిల్లా పదవులు కార్యకర్తల అభిప్రాయం మేరకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా వ్యక్తిగతంగా కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగానికి లోబడి నడుచుకుంటామంటూ నాయకులతో, కార్యకర్తలతో ప్రమాణం చేయించారు. నాయకులందరికీ నమస్కారం. ఈరోజు మేము ఇక్కడికి రావడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఒక నిర్ణయాన్ని తీసుకుంది. గ్రామ స్థాయిలో కూడా పార్టీ బలోపేతం అవ్వాలంటే గ్రామ ప్రెసిడెంట్ కానీ, అలాగే మండల ప్రెసిడెంట్ గారు కానీ, జిల్లా ప్రెసిడెంట్ గారు కానీ బలమైన వ్యక్తులు కావాలి. అందరినీ కలుపుకెళ్లే వాళ్ళు, మనకు ఒక సమస్య వస్తే మన కోసం నిలబడి పోరాడే నాయకులు మనకు కావాలి అనే ఉద్దేశంతో మీకు ఇక్కడ స్థానికంగా ఎవరైతే నాయకులు మీకు తెలుసు, మీకున్న మీ నాయకుల గురించి మీకే తెలుసు, మాకేమీ తెలియదు. మీరు చెప్పే సూచనలు, సలహాలు తీసుకుని ఏఐసిసి అబ్జర్వర్గా ఆయన్ని, పిసిసి అబ్జర్వర్గా నన్ను కూడా ఇక్కడ పంపించడం జరిగింది. మీ సూచనలు, సలహాలు మాకు అందించండి. మీకు ఇక్కడ నాయకత్వం గురించి మీకే తెలుసు. మీరు ఎవరు కోరుకుంటే వాళ్ళే నాయకులు. ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే పార్టీ కోసం కష్టపడగలరో, ఎవరైతే పార్టీ కోసం శ్రమని, డబ్బుని ఖర్చు పెట్టగలరో ఆలోచించి మీ నిర్ణయాన్ని ఏఐసిసి అబ్జర్వర్గా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటివరకు నిన్న రామచంద్రపురంలో జరిగింది. శ్రీని గారు చాలా మంచి మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. అక్కడ కూడా వారి యొక్క సూచనలు ఇచ్చారు, సలహాలు ఇచ్చారు. నాయకులందరూ కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. మీరు అభిప్రాయాన్ని తెలియజేసేటప్పుడు మేమెవరూ కూడా ఉండం. ఆయన మీరు కార్యకర్త నుంచి ఏఐసిసి అబ్జర్వర్ మీరు మాత్రమే ఉంటారు. నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా మీ మనసులో మాట ఆయనకి తెలియజేయచ్చు. దాని ద్వారా పార్టీ బలపడుతుందన్న ఉద్దేశం
అందరికీ ఉంది. మంచి నాయకుడు మనం ఎన్నుకోవాలి, ప్రజాస్వామ్యబద్ధంగా మనం నాయకుడు ఎన్నుకొని మన కాంగ్రెస్ పార్టీని మనం బలపరుచుకోవాలనే ఉద్దేశంతో మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. దానికి మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. అలాగే నాతో పాటు ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా మీరు కూడా మనకి ఎవరైతే నాయకులు కావాలో, ఎవరైతే మనకు చేయగలరో ఈ సూచనలు కూడా తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. And thanks to all my leaders sitting alongside me and my wonderful family members who are here in this media hall. It's a great pleasure to come and inform the people of this constituency through you media friends that for the first time Congress party and the leadership has given this opportunity to the masses, to everybody, to common people to decide who has to be the district president for Konaseema district. We are meeting everybody, every segment of people, every caste, every community, every creed, everybody from each society, civil society, legal fraternity, medical fraternity, teaching, everybody we are meeting, and we are taking their opinion, and we are trying to get best to the person who will take every community along, who will prove that he is an asset to the party. The person selected will be responsive. He will be acknowledged. He will acknowledge for everything what happens here. He will develop the organization collectively, take everybody along. And this has happened for the first time that any party has given this kind of leverage to its cadre to identify and decide a leader for the district who will work for the society. This Sangathan Srijan program, this Sangathan Srijan Abhiyan is merely not a paperwork. It's not in papers. It is practically going to happen here. It is practically going to be visible in your district. Also, by this exercise, we will form a very strong team which will fight for the cause of common people. Idea behind Sangathan Srijan Abhiyan is to create a team which will fight for the rights of the people. Konaseema district has got a history of warriors. It has got a wonderful history of agrarians. And this particular Abhiyan is going to safeguard the interest of common people. Common people, in that you media friends are also there. This gentleman, whoever so is going to be coming into the authority as a district chairman, district president, will be a supportive, responsive, and he will be answerable for and acknowledge for everything what happens. Thank you, friends. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామి, అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి వాళ్ళ ఆలయాల ఆంగ్లనామ సంవత్సర నూతన క్యాలెండర్లను పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, చైర్మన్ మొల్లటి లక్ష్మీనారాయణ, ఆలయ ఏసీ సత్యనారాయణ రాజులు ఆవిష్కరించారు. ముందుగా అధికారులు స్వామివారిని దర్శించుకొని ఎమ్మెల్యే క్యాలెండర్లను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ఎల్ల వేళలా పూర్తి స్థాయిలో తాను సహకరిస్తానని హామీ ఇచ్చారు.
కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో చమురు సంస్థలతో కాకినాడ కలెక్టరేట్లో ఇటీవల నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై జరిగిన చర్చల గురించి యానాం ప్రజలకు నిజ నిజాలు తెలుపుతూ యానాంలో రాబోయే ఎన్నికలపై వస్తున్న కథనాలు కోకొల్లలు అయినప్పటికీ నేను ప్రస్తుతం ఎన్డీఏ కూటమితో ప్రయాణం చేస్తున్నా. రాబోయే ఎన్నికల్లో కూడా నా ప్రయాణం ఎన్డీఏ కూటమితోనే అంటూ కుండబద్దలు కొట్టుతూ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన యానాం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మొన్న జరిగిన నా కుమారుడి పుట్టినరోజు వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఆ కార్యక్రమాన్ని కష్టపడిన నా కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ వారు కూడా, పోలీస్ వారు కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అందరూ ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం కూడా ఈ ఓఎన్జీసీ పైప్ లైన్ ఇష్యూ ఆగస్టు 22 జరిగింది. దానికి సంబంధించిన ఒక విషయం ఏంటి అంటే దర్యాలదెప్ప నుంచి దొమ్మేటపేట లేక ఆ 4 గ్రామ ప్రజలు కూడా వాళ్ళందరితో కూడా ఈ కార్యక్రమం ఆ రోజు జరిగిన ఆ బ్లాస్ట్కి సంబంధించి సుమారు 42 రోజుల పైన వాళ్ళు దీక్ష చేపట్టారు. దానికి గవర్నర్ గారిని కలిసి గవర్నర్ గారి తరపున వచ్చి ఇష్యూని సాల్వ్ చేయకపోతే ఇది ఇంటెన్సిఫై అయ్యి సిటీలోకి వాళ్ళు వచ్చి ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. అది ఇంకా పెద్దదయ్యే పరిస్థితి. అదేవిధంగా వాళ్ళందరూ కూడా 200, 300 కూడా అందరూ చందాలు వేసుకుని మరీ ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దానికి ఏదో అతి తక్కువ టైంలో అయినా ఒక ప్రభుత్వం స్పందించాలి. ఇక మీద అది వెళ్తే ఒక ఉద్రిక్త వాతావరణం తీసుకొస్తుందని చెప్పి ఆ రోజు గవర్నర్ గారిని కలిసి మన యానం కులత్తు కలెక్టర్ గారిని రమ్మని చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలందరూ కూడా గమనించిన వాతావరణం ఏంటి అంటే కాకినాడ కలెక్టరేట్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కూడా మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గారు, అదేవిధంగా బుచ్చిబాబు గారు మరియు హరీష్ గారు ఎంపీ గారు, బాలయోగ్ గారు అబ్బాయి, అదేవిధంగా కాకినాడ కలెక్టర్ గారు మరి ఈడీ ఓఎన్జీసీ కూడా కలవడం జరిగింది. అక్కడ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటి అంటే మత్స్య సంపద చనిపోతుంది, దానికి సంబంధించి ఒక సైంటిఫిక్ రిపోర్ట్ని మేము చెప్పామని చెప్పి దానికి సైంటిస్టులు అందరూ కూడా సంపద ఎట్లా పోతుంది ఏంటి అని చెప్పి ఒక రిపోర్ట్ అడిగాం. ఆ రిపోర్ట్ రావడానికి ఇన్ని రోజులు పట్టింది అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దాని గురించి ఈ 40 రోజులు కూడా మేము ఈ 90 రోజులు సుమారు ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఆగస్టు 22 తర్వాత మేము ఈ ధర్నా తర్వాత కూడా మేము స్పందించలేకపోయామన్నారు. కలెక్టర్ గారు కూడా సరే ఇది మేము ఒక పెనం పైన కూర్చున్న పరిస్థితి ఉంది యానం ప్రజలకి. ఎందుకంటే గతంలో జరిగిన ఆంధ్రాలో కూడా బ్లోఅవుట్ కానీ అనేక ఇబ్బందులు ప్రజలు ఎంతో పడున్నారు. దానికి ప్రజలు ఈరోజు ఏంటి అంటే ఆరోగ్యం, అదేవిధంగా వాళ్ళకి సంబంధించి ఎస్సీ ఫార్మర్స్ నిమిత్తం అక్కడ అనేక ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా తీర్చాలని చెప్పి మేము కోరడం జరిగింది. అయినా కూడా గవర్నమెంట్ కూడా వచ్చి మన లోకల్ ఆర్ఏ గారు కానీ లేకపోతే కలెక్టర్ గారు కానీ ఇన్ టైం స్పందించలేదని ప్రజలందరూ ఆందోళన ఉన్నా కూడా వాళ్ళు వచ్చిన తర్వాత ఈ మీటింగ్లో, కాకినాడలో జరిగిన మీటింగ్లో మన కలెక్టర్ గారు అందరూ కూడా మాట్లాడినది ఏంటి అంటే మత్స్యకారులకే కాదు, మత్స్యకారులకు అనేది ఆ పైప్ లైన్ నిమిత్తం వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి పడుతున్నాయి. దానికి పూర్తిగా వాళ్ళకి చేసే న్యాయం వాళ్ళకి చేయండి. అదేవిధంగా దీనికి పైప్ లైన్ వెళ్ళిన ఊర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ముందుగా ఒక ప్రయారిటీ బేసిస్లో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని వాళ్ళకి చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఒక సుదీర్ఘ మీటింగ్ తర్వాత అందరూ కూడా వచ్చి ఒక కొంత వ్యవధిస్తే ఈ ఫైల్ని మేము 2 స్టేట్స్ అంటే ఆంధ్ర కానీ లేకపోతే పాండిచేరి 2 కలెక్టర్లు కూర్చోవాలి. ఆ 2 కలెక్టర్లు మళ్ళీ 2 గవర్నమెంట్స్ దగ్గర తీసుకెళ్ళాలి. అవి 2 మళ్ళీ మన పెట్రోలియం మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న వాతావరణం ఇటువంటిది, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి సంబంధించిన కోరికలు ఇవి, డిమాండ్స్ ఇవి అని చెప్పి వాళ్ళ పైన పెట్టి అప్పుడు దీన్ని ఇష్యూని ముందుకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. అది అక్కడ తర్వాత కూడా మళ్ళీ యానం మన ఆర్ఏ ఆఫీస్లో 4వ ఊరు గ్రామ ప్రజలతో కూడా కలెక్టర్ గారు మేము సుదీర్ఘంగా ఒక 2-3 గంటలు చర్చలు జరిగినాయి. అక్కడ కూడా ఆ రోజు గ్రామస్తులకి అన్ని రకాలు కూడా అర్థమయ్యేలా చెప్పడానికి చూసాం. ఒక టైం ఫ్రేమ్ ఇవ్వమని, ఇంత టైం ఇస్తే అది వాళ్ళకు ఉపయోగపడుతుంది వెళ్ళి అని చెప్పి. కానీ వాళ్ళందరూ కూడా ఇన్స్టెంట్గా మనం ఇది ఇప్పుడు చెప్తే మేము 40 రోజులు కష్టపడ్డాం, ఇన్స్టెంట్గా మాకు ఏదో ఒకటి రిలీఫ్ ఇవ్వాలి అని. కాకపోతే ఇందులో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఓఎన్జీసీ ఒకటే లేదు, రిలయన్స్ ఒక ప్రైవేట్ సంస్థ
రిలయన్స్ వచ్చి సుమారు 26 సమ్ ఎక్స్ వాళ్ళు చాలా హెవీగా వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు. దాంతో పోలిస్తే ఓఎన్జీసీ అనేది చాలా తక్కువే. ఇక్కడ ఆ రోజు కలెక్టర్ గారు గానీ, లేకపోతే ఉన్న ఎంపీ హరీష్ గారు గానీ అందరూ కూడా మాట్లాడింది ఏంటంటే, ఇవి 2 కూడా తేలిన తర్వాత పెట్రోలియం మినిస్టర్ దగ్గర సుదీర్ఘంగా ఏదైనా ఒక కాంపెన్సేషన్ గానీ, వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని దేంతో భర్తీ చేయాలనే ఉద్దేశంలో వాళ్ళు 2 కంపెనీలు కూర్చోబెట్టి, వాళ్ళిద్దరికీ ప్రజలందరికీ కూడా చుట్టుపక్కల యానం మరియు మెయిన్‌గా 4 గ్రామ ప్రజలకి, అదేవిధంగా యానం ప్రజలకి కూడా ఏవైతే మనం కోరుకున్నామో అవి అందించే విధంగా సుదీర్ఘ చర్చలు జరిగిన తర్వాత చెప్తామని చెప్పింది. కాకపోతే ఆ రోజు ఆ చర్చలు కూడా 4 గ్రామ ప్రజలు కూడా ఎవరు కూడా అంగీకరించలేదు. ఎందుకంటే ఇన్‌స్టెంట్‌గా చేయడానికి ఇందులో మెయిన్‌గా ఆ రోజు వచ్చిన ఈడీ గారిదేంటంటే ఒక గవర్నమెంట్ కంపెనీ అది. అది ఎట్లా మనం ఒక డెసిషన్ ఒక రోజులో, ఒక సెకండ్‌లో తీసుకోవాలంటే అది చాలా జరగని పని అని చెప్పి వాళ్ళు ఇది చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ వ్యవస్థ మనకి ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పేదేంటి అంటే ఇన్ని నెలల్లో దాన్ని ఒక సర్వే చేయాలి. ఆ సర్వే ఏంటి అంటే మత్స్యకారులది ఎలా అయితే చేపలు ఎలా చనిపోయినాయి అవి అని చేశారో, ఇప్పుడు ఈ పైప్‌లైన్‌కి నిమిత్తం కూడా అది ఎంత డ్యామేజ్ అయ్యిందో సర్వే చేయాలని చెప్పడం జరిగింది. అయినా అది కూడా మీరు ఇలా ఆపుతూ కూర్చుంటే దాన్ని మేము ఎంతవరకు అది డ్యామేజ్ ఏంటో నెక్స్ట్ ఏమవుతది అనేది కూడా చూడనివ్వకుండా ప్రజలు అడ్డుకుంటున్నారు. అది కూడా కొంచెం భయాందోళన ఉండవలసిన విషయం అని చెప్పారు. ఇక్కడ కూడా ప్రజలు ఆ రోజు రాజకీయాలు విషయాలకొస్తే, ఆ రోజున్న గ్రామ ప్రజల్లో అక్కడున్న పెద్దలు కూడా కొంతమంది రాజకీయాలకి అన్ని పార్టీల వారు, గ్రామాలందరూ కలిసున్న విధిలో కూడా ఇదో డైవర్షన్ పాలిటిక్స్ లాగా కొంతమంది మాట్లాడినా కూడా చాలా గౌరవంగా నేను కూడా మాట్లాడేది గ్రామాలకు మంచి జరిగే విధంగా ఉండాలి. ప్రజలకు మంచి జరిగే విధంగా ఉండాలి తప్ప రాజకీయాలకు అతీతంగా వాళ్ళు ధర్నా పాల్పడ్డారు. దానికే నేను గానీ, ఎమ్మెల్యే గానీ, లేకపోతే ఉన్న ఇతర పార్టీలు గానీ అన్నీ కూడా ఎంత సంఘీభావం తెలిపినా రాజకీయాలకు అతీతంగా చేసి మా 4 ఊర్ల తరపు నుంచి మేము సాధించాలి అనేది వాళ్ళు ఇదెత్తుకున్నారు. కానీ ప్రజలు మేము వస్తామన్నా కూడా వాళ్ళందరూ కూడా మేము సాధిస్తాం, మాకు గవర్నమెంట్ న్యాయం చేయాలన్న ఉద్దేశంలోనే ముందుకెళ్లారు. ఈరోజు ప్రజలు అక్కడ ఆలోచించాల్సిన విషయం బయట యానం మిగతా ఊరి ప్రజలందరూ కూడా ఏంటి అంటే ఆ 4 గ్రామ ప్రజలకైనా అన్నీని, లేకపోతే మత్స్యకారులకైనా అన్నీని, లేకపోతే మేము కూడా యానంకి దగ్గరలోనే ఉన్నామని చెప్పి అనేక విడదీసుకుంటూ వాళ్ళకి చేస్తే మాకు చేయరు, మాకు చేస్తే వీళ్ళకి చేయరు అనే ఒక తప్పుడు ఆలోచనతో అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. మంచి అనేది ఖచ్చితంగా అందరికీ జరుగుతది. వాళ్ళకి మత్స్యకారులకి ఏ విధంగా అన్యాయం జరిగింది మత్స్య సంపద వల్ల వాళ్ళకది మొట్టమొదటిగా. ఎందుకంటే ఇందులో ఒక పెద్ద వ్యక్తి ఒక మాట మాట్లాడారు. మత్స్య సంపదకి ఏవైతే సంపద పోయింది ఇది అది అని చెప్తున్నారో దానికంటే సరే మేము ఒక పైప్‌లైన్ వల్ల మాకొక ఫైర్ అదంతా పైన ఇదవుతుంది. దానివల్ల మాకు కూడా ఆరోగ్యంగా క్షీణిస్తుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అనేక ఇబ్బందులున్నాయి. దానివల్ల కూడా మాకు టెస్టులు చేయించండి. చేపలకే సైంటిఫిక్ ఇది కాదు. మనుషుల ముందు ఆ చేపలు తినాలన్నా కూడా మనుషులు బ్రతికుండాలి కదా అనే వాదన కూడా వినబడింది. ఆ వాదన కూడా కోరుకుంది ఏంటి అంటే అది వాస్తవం. ఎందుకంటే ప్రాణం ముందు మనం బ్రతికుండిన తర్వాతే మనం ఏదైనా. వాళ్ళు కోరుకున్నట్టే మనం ఈరోజు నేను కూడా మళ్ళీ పాండిచ్చేరిలో గవర్నర్ గారిని కలవడం జరుగుతది. ఆ రోజు కలెక్టర్ గారు ఆల్రెడీ వచ్చారు, వెళ్ళిపోయారు. దీన్ని ఒక సుదీర్ఘ ఇది తర్వాత అందరూ కూడా ఓపిక పట్టకపోతే ఏది కూడా జరగదనేది నా వాతావరణం. ఎందుకంటే మత్స్యకారులు అవ్వనివ్వండి, 4 గ్రామ ప్రజలు అవ్వనివ్వండి, యానం ప్రజలు అవ్వనివ్వండి, అందరికీ ఒక హెల్త్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, మేము అక్కడ ఇటువంటి బ్లాస్ట్ మళ్ళీ ఎప్పుడైనా జరిగినా అక్కడ ఒక వాచ్ ఔట్ బిల్డింగ్ లాంటిది అక్కడ కన్‌స్ట్రక్షన్ చేయాలని చెప్పి కానీ, అదే సీఎస్ఆర్ యాక్టివిటీస్‌లో ఈరోజు కొంతమంది 4 గ్రామ ప్రజలు కూడా పక్కన మల్లవరం లేకపోతే ఇతర గ్రామాల్లో కూడా స్కాలర్‌షిప్‌లు వస్తున్నాయి, లేకపోతే ఇంకోటొస్తున్నాయి. యానానికి ఎందుకు అని చెప్పి ఇందులో కూడా కొంతమంది పాత్రికేయ మిత్రులు కూడా నన్ను కోరడం జరిగింది. యానాన్ని మనం ఇబ్బంది పడి ఎక్కడో నరసాపురమో లేకపోతే ఇంకో చోట వరకో కాకుండా యానం ప్రజలు ముఖ్యం అనే విధంగా మనం యానం ఫస్ట్ నుంచి ఉంది. ఈరోజు పక్కన బుచ్చిబాబు గారు అవనివ్వండి, ఎంపీకి హరీష్ గారు అవనివ్వండి, వాళ్ళ గ్రామ ప్రజలను వాళ్ళు కోరుకుంటారు. కానీ బ్లాస్ట్‌కి దగ్గరగా జరిగింది ముందు యానానికి కాబట్టి యానం నుంచి అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఎదరికెళ్ళి ఆ రోజు మాజీ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దీన్ని ముందు అందరూ కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత మనం మళ్ళీ ఢిల్లీ ఎళ్లి ఓఎన్జీసీ వాళ్ళతో కూడా అందరిని కలిసి యానం ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలో చూద్దామని. కాకపోతే ఇందులో ఏంటంటే రాజకీయ పార్టీలు కొత్తగా కొంతమంది అవతరించారు. ఇందులో
ప్రత్యక్షంగా ఏదో రాజకీయ ఇది లేపాలని చెప్పి అనేక వాతావరణాలు కేవలం ఏంటి అంటే ఈరోజు మేము వచ్చిన తర్వాత 100% మత్స్యకారులకు ఏ రకంగా న్యాయం జరిగిందో ఈరోజు ఈ గ్రామ ప్రజలందరికీ 4 గ్రామ ప్రజలకి అదేవిధంగా ఈ యానం ప్రజలకు కూడా ఏమైతే మంచి చేయాలో ఖచ్చితంగా చేసి తీరుతాం. దానికి ప్రజలందరూ కూడా గమనించి అర్థం చేసుకుని ఓపిక పట్టే విధంగా ఉండాలి. ఈరోజు ఒక్కటే కాదండి, ఇది యానం అంటే నన్ను యానం శాసనసభ్యుడిగా నేను కోరుకుంటాను, లేకపోతే మాజీ మంత్రి ఆయన యానం ఇది నరసాపురం వరకు అడగొచ్చు. ఎందుకంటే ఆయన మత్స్యకార నాయకుడిగా ఆయన కోరుకుని ఉండొచ్చు. కాకపోతే నేను ఒక యానం శాసనసభ్యుడిగా ముందు నా ఊరు, నా ప్రజలే నాకు ముఖ్యం కాబట్టి నా వరకు నేను కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బుచ్చిబాబు గారు, ఎంపీ గారు వాళ్ళ గ్రామాల్లో వాళ్ళే ఇది ఉంటుంది. కాకపోతే ఈ సమస్య అంతటికి ఒకటే, ముందు ఇబ్బంది పడున్నది మనం కాబట్టి, మనం ఈరోజు పైప్ లైన్ మౌత్ అంతా మన దగ్గర ఉంది కాబట్టి, మనకి ఆ అవకాశం ఉంది కాబట్టి, ఆ పరిస్థితిని కాకినాడ కలెక్టర్ గారు 2 గవర్నమెంట్స్ కూడా కూర్చొని ఒక సుదీర్ఘ ఇది తర్వాత వాళ్ళందరూ కూడా తెలియపరుస్తానన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఎటువంటి అపోహలకి, ఎటువంటి రాజకీయ విభేదాలకి, రాజకీయంగా ఎవరో ఏంటో నేను ఇప్పుడు రాజకీయం మాట్లాడాలంటే ఇందులో 100 రకాల సృష్టీకరణలు చేయొచ్చు. బట్ వాస్తవానికి ఏంటి అంటే ప్రజలకి నిక్కచ్చిగా నిజం చెప్పడానికే నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుని మీరందరూ కూడా సంయమనం పాటిస్తారని తెలియజేసుకుంటున్నాను, కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఓపికగా ఉంటే గవర్నర్ గారు కానీ ఉన్న ప్రభుత్వాలు 2 ప్రభుత్వాలు కూడా మంచి నిర్ణయాలతో మనకు మంచి చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇంకొక ముఖ్య ఉద్దేశం, మొన్న ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. నేను ఎందుకంటే నా కుమారుడి పుట్టినరోజు విషయంలో అనేక మాటలు వినబడినాయి. ఏంటంటే నాకు ఎవరో ఒక పార్టీ వ్యక్తి నా ఇక్కడికి వచ్చి ఒక కొత్తగా పార్టీ పెట్టిన వ్యాపారవేత్త యానం వస్తారని చెప్పి అపోహలు, రకరకాల మాటలు, రాజకీయ విభేదాలు సృష్టించడం జరిగింది. దానికి ఏంటి అంటే నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన ఎన్డీఏ గవర్నమెంట్‌కి మద్దతు తెలపడం జరిగింది. ఆ మద్దతు ఇప్పటికీ కూడా నేను అట్లానే కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ప్రజలందరికీ కూడా గమనార్థం ఏంటి అంటే ఈ 4.5 సంవత్సరాల ఈ టెన్యూర్ ఆఫ్ టైంలో అనేక సార్లు నేను గవర్నమెంట్‌కి ఎదురు తిరగడం జరిగింది. అనేక సార్లు ఇబ్బంది పడడం జరిగింది. ఈ రోజుకి కూడా ఎందుకు ఇంకా ఉన్నారు మీరు, గవర్నమెంట్ మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టింది కదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తది. కానీ నాకేంటి అంటే ఈరోజు అన్ని రకాలుగా కూడా ఎంతో ఫండ్ నేను బీజేపీ తరపు నుంచి రోడ్లకి కానీ అనేక రకాలుగా సహకరించినా కూడా ఈ ప్రభుత్వం నన్ను పూర్తిగా నన్ను ఇబ్బంది పెట్టలేకపోయింది అంటే అది కేవలం నేను బీజేపీతో ఉండబట్టే అని చెప్పి చాలా నిజాయితీగా నిక్కచ్చిగా చెప్పి ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే రాజకీయంగా ఈరోజు ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నాం, ఈ పార్టీ వస్తే ఆ పార్టీ వ్యక్తిని, ఆ పార్టీ వస్తే ఈ పార్టీ వ్యక్తిని ఎన్నో కేసుల్లోని ఎన్నో రకాలుగానే ఇబ్బంది పెట్టున్నారు. ఈరోజు నేను మటుకు ఏదైనా కూడా నన్ను బీజేపీ కూడా తన సొంత బిడ్డలానే కాపాడింది అని చెప్పి ఒప్పుకుంటాను. అది నమ్మదగిన విషయం. అది కూడా యానం ప్రజలకు కూడా ఉన్న ముఖ్యమంత్రి సహకరించకపోయినా కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో వాళ్ళిచ్చిన నిధులు ఇక్కడికి నేను తేవడం జరిగింది, అనేక నిధులు. దాన్ని ఇక్కడికి ఖర్చు చేయలేక ఆ పనులు పూర్తి అవ్వలేని పరిస్థితి అయితే 100% వాస్తవంగా ఉంది. దానికి పూర్తిగా ఈ ప్రభుత్వం భరించాలి తప్ప దానికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. అదేవిధంగా రేపు నేనిప్పుడు ఉన్నది పూర్తిగా బీజేపీ మద్దతులోనే. రేపు ఎలక్షన్స్ ఏంటి, ఆ వాతావరణం ఏంటి అనేది ఖచ్చితంగా అది నెక్స్ట్ తెలుస్తుంది. ప్రస్తుతానికి నేను మా నాన్నగారి తరపు నుంచి కూడా బీజేపీ యానంలో మొట్టమొదటి నుంచి మా కుటుంబం నుంచే అది ఇదవుతుంది కాబట్టి బీజేపీగానే నేనున్నాను. అది ఒక ఇండిపెండెంట్‌గా నాకు మొన్న ఎంపీ ఎలక్షన్ కూడా నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాన్ని కంటిన్యూ చేస్తూనే వచ్చాను. ఇప్పటికి ప్రెసిడెంట్ అవ్వనివ్వండి, కింద కార్యవర్గం అవ్వనివ్వండి, అందరూ మా వ్యక్తులే కొనసాగుతున్నారు. రేపొద్దున జరిగేదానికి కూడా కొనసాగుతూనే ఉంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో రంగస్వామి గారికి, ముఖ్యమంత్రి గారికి నాకు ఆయన పైన నేను గెలిచానన్న కోపం ప్రజలు ఈ 4 సంవత్సరాలు ఈ డెవలప్‌మెంట్‌లో, లేకపోతే నన్ను తొక్కడంలో, లేకపోతే అనేక రకాలుగా నా బాధ ఆమర నిరాహార దీక్ష చేసిన దగ్గర నుంచి ఎన్నో పోరాటాల వరకు ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఏంటి అనే ఈ ప్రశ్నకి ఇప్పటితో కూడా కొంచెం అర్థం అవ్వాలని చెప్పి ఇది కూడా క్లియర్‌గా చెప్తున్నాను. పూర్తిగా నేనైతే ప్రస్తుతం బీజేపీతోనే కొనసాగుతాను. కొనసాగుతూనే ముందుకెళ్తాను. అదేవిధంగా పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు అవనివ్వండి అన్నీ కూడా మా
కమిటీ నుంచి మా మండల ప్రెసిడెంట్ దగ్గర నుంచి అక్కడి నుంచి కొనసాగితే పూర్తిగా ఎన్డీఏ కూటమిలోకి నేను ఉంటానని తెలియజేసుకుంటున్నాను. దానికి పాత్రికేయ మిత్రుల ద్వారా పాండిచేరి వారికి, అదేవిధంగా యానం పాత్రికేయ మిత్రులకి తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.